గత ఈ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి జరుగుతున్న మోకదాడుల మీద ఈ ఈసీ కానీ ఇటు పక్క కోర్టులు కానీ చాలా సీరియస్గా చర్యలు తీసుకోవడం బిగిన్ చేసి దాన్ని ఎలా చూస్తారు? అసలు ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచేనండి ఎలక్షన్ కమిషను సిఎస్ని డీజీపీని మార్చాలి. మార్చకుండా లాస్ట్ మూమెంట్లో డీజీపీని మార్చారు, సిఎస్ని అలాగే ఉంచారు. సిఎస్ చూస్తే జగన్ రెడ్డికి భక్తుడు. ఇక సిఎస్ చక్రం తిప్పేది మొత్తం ఎలక్షన్ టైంలో సిఎస్ఏ మొత్తం అందరు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఏదైనా ఈ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఇవ్వాలన్నా సిఎస్ఏ ఇవ్వాలి. సిఎస్ని మార్చకపోవడం వల్ల ఏంటంటే వన్ సైడు జగన్ రెడ్డిగా ఎలక్షన్ చేయించాలన్న ఉద్దేశంతో అతను చేయరాని తప్పులు పడరాని పాటలు. దాంట్లో భాగంగానే ఈ పోలింగ్ బూతుల దగ్గర ప్రతిపక్ష నాయకుల మీద అధికార పార్టీ దాడులు చేస్తాం, పోలీసు వాళ్ళు చూసి చూడనట్టు ఉంటాం. ఎలక్షన్ కమిషన్ ఏమో ఎప్పుడో దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు అంతా అయిపోయిన తర్వాత ఆడిని ఇన్ని అన్ని అక్కడ ఇక్కడ మారుస్తాం. దీనివల్ల ఉపయోగం ఏముందని జరగాల్సిన నష్టం జరిగింది. కానీ ప్రజలు తెలుగుదేశం కూటమి తరపున ఉన్నారు కాబట్టి రేపు అధికారంలోకి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. నిన్న ఐపాక్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్న దాని సొంత సర్వే సంస్థ ఐపాక్ టీం దాని దగ్గరికి వచ్చి దాన్ని అందరూ ఉన్న వాళ్ళతో మాట్లాడి మనకు 150 వస్తాయని చెప్పి 150 పైన వస్తాం ఈసారి గట్టిగా ఎంపీలకు వేస్తున్నామని చెప్పాడు. దాన్ని ఎలా చూస్తారు? ఆయన ఓటమి ఎప్పుడో ఒప్పుకున్నాడండి. ఎలక్షన్ల ముందే ఒప్పుకున్నాడు ఓటమిని. ఎందుకంటే ప్రజలు అతని తరపున లేరు. అతను నమ్ముకుంది ఏంటి? రౌడీయిజం, గోండాయిజం, పోలీసులను అడ్డం పెట్టుకుని ఎలక్షన్కి వెళ్తాం. ఐపాక్ టీం దగ్గరికి వచ్చేవాడికి ఐపాక్ టీం ఏముందంటే డబ్బులు తీసుకుని వర్క్ చేశారు అతనికి. ఇక లాస్ట్లో ఆఖరి చివరి చూపు కాబట్టి వెళ్ళేసేసి వాళ్ళకి కూడా జనాలకి చెప్పినట్టు అబద్ధాలు వాళ్ళకి అబద్ధాలు చెప్పొచ్చాడు. వాళ్ళకి తెలుసు, అందరికీ ఐపాక్ టీంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు జగన్ రెడ్డి పని అయిపోయిందని. కాకపోతే ఏం చేస్తారు, డబ్బులు తీసుకున్నారు కదా, డబ్బులు తీసుకున్నందుకు లాస్ట్గా సెల్ఫీలు ఫోటోలు ఇవన్నీ చేసుకుంటాం. వాటి మీద అందులో మీకు ప్రచారంలో కూడా మీకు ఎలక్షన్ టైంలో ఐపాక్ టీంని పెట్టి సాక్షి వాళ్ళు కానీ టీవీ నేను వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏంటి వెళ్ళి ఎవరికి వేసారు ఓటు అంటే జగన్ రెడ్డికి. ఏంటంటే సంక్షేమ పథకాలు సూపర్గా ఉన్నాయి. ఇలా చెప్పిన వాళ్ళందరూ ఐపాక్ టీంలో ఉన్నవాళ్ళే. నిన్న ఆయన వెనకాల కనపడి కొన్ని విచిత్రాలు కనపడ్డాయి. ఏదైతే గ్లోబల్ సమిట్లో ఇన్ని లక్షల కోట్లు 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారని చెప్పి కొంతమందిని తీసుకొచ్చారు. ఆ రోజు వాళ్ళల్లో నిన్న ఈ ఐపాక్ టీంలో నిన్న ఏదైతే సెండ్ ఆఫ్ ఇచ్చాడో దాంట్లో కనపడిన వాళ్ళని చూస్తే విచిత్రాలు కనపడుతుంది. దాన్ని ఎలా చూస్తారు? గ్లోబల్ సమ్మిట్ అనేది అదొక భూత పదం అండి. తనకి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అంబానీ ఒకడో తీసుకొచ్చాడు కొంతమందిని, మిగతా వాళ్ళందరూ ఈ ఐపాక్ టీంని తీసుకొచ్చి ఆ హాల్ అంతా కూర్చోబెట్టారు. వాళ్ళే నిన్న వీళ్ళు వెనకమాల ఉన్నవాళ్ళు. గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు గురించి వాటి గురించి మాట్లాడుగారు. ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఏమేమి కంపెనీలు వచ్చినాయి, దేనికి ఎంఓయూలు అయినాయి, ఇవన్నీ ఉంటాయి. అవి ఏమి లెక్కలేదు. మన అప్పుడు మంత్రి ఎవరో అమర్నాథ్ కోడిగుడ్లు ఫ్యాక్టరీ పెట్టాడు. కోడిగుడ్లు మంత్రి అనేవాళ్ళు ఎటకారంగా. ఇక వీళ్ళకందరికీ జనాలను మోసం చేసినట్టు ఇదిగో ఈ గ్లోబల్ సమ్మిట్లో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి చెప్పుకొని మొత్తం ఐపాక్ టీవీని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏంటి పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి రాష్ట్రంలో ఉన్న విద్యావంతుల్ని విశ్లేషకులను అందరినీ మోసం చేస్తున్నాం. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్న 158 ఇటు ఎంపీ స్థానాలు 20 పైన వస్తాయని చెప్తున్నాడు. మరి రాష్ట్ర మంత్రులు మాజీ మంత్రులు కానీ అధికార ప్రతినిధి కానీ 100 సీట్లు వస్తాయని చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అతను అలా చెప్పకపోతే ఒకడొకడు కౌంటింగ్ దాకా కూడా ఉండరని చెప్పేసి తెలుసు. అసలు వైసీపీలో ఉన్న అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులకే తెలుసండి గవర్నమెంట్ పోతుంది, చిత్తుగా ఊడిపోతున్నాం. కారణం జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్రం నష్టపోయింది, విద్యావంతులు నష్టపోయారు, విద్యార్థులు యువత అందరూ నష్టపోయారు, ప్లస్ సొంత పార్టీ నాయకులు కూడా నష్టపోయారు. ఇతను ఏది చెప్పినా ఫస్ట్ నుంచి 5 సంవత్సరాలు అబద్ధాలు చెప్పుకుంటూనే తిరిగాడు కాబట్టి ఈ ఒక్క నెల అయినా సరే అబద్ధాలతో గడివేసేస్తే సరిపోద్ది. అలాగే నిన్న బొత్స గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ రేపు 9వ తారీఖు నుంచి మా గవర్నమెంట్ వస్తుంది, మా పరిపాలన అంతకు నుంచి వైజాగ్ నుంచే పరిపాలన సాగుతుంది అన్నాడు. దాన్ని ఎలా చదువుతారు? బొత్స మాటలు బొత్సకే అర్థం కాదు, రాష్ట్ర ప్రజలకు ఏం అర్థం అవుతాయండి. ఆడి తత్తరబెత్తర ఆశాలు, ఆడి మాటలు ఎవడో పట్టించుకోడు. కాతే ఏదో సీనియర్ అని ఏడుతుమే తప్పితే అక్కడ అడిగి తెలుసు వాడి జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేసేదాకా నిద్రపోడు. అంటే ఉత్తరాంధ్రలో ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క గ్యాంగ్ రాజకీయాలు భరాంచలేక ఈ విధంగా మాట్లాడారు అనుకుంటున్నారా? అంతే మరి. ఉత్తరాంధ్రలో ఇతనికి 1 సీటు రాదు. 3 రాజధానులు వైజాగ్ రాజధాని అన్నాడుగా, 1 సీటు రాదు ఇతనికి అక్కడ. మొత్తం రాయలసీమలో కూడా ఇతనికి చాలా నష్టపోయాడు.
అంటే నేనున్నాను చూపించుకోవడానికి ముందుకు వచ్చారా, లేకపోతే వాళ్ళ భార్య ఓడిపోతానని ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చారంటారా? వాళ్ళ భార్య పోటీ చేసింది కదండి, వాళ్ళ భార్య పోటీ చేసింది కాబట్టి ఇక్కడ వైజాగ్లో అది ఇది ఇది అది అని మాట్లాడతాడు. కౌంటింగ్ అయిన తర్వాత మాట్లాడమనండి, ఒక్కడు మాట్లాడు, ఒకడు బయటికి కూడా రాడు.